ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అభివృద్ధి చెందడానికి ఖనిజాలు ఎంతో అవసరం. కొన్ని దశాబ్దాల క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా చమురుపై ఆధారపడేది. ఏ దేశం దగ్గర చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు ఆర్థికంగా బలపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో చమురు స్థానాన్ని కీలక ఖనిజాలు అంటే క్రిటికల్ మినరల్స్ ఆక్రమించాయి. ఇవి లేకుండా ఏ టెక్నాలజీ పరికరాలు తయారు చేయలేము. అందుకే వాటిని న్యూ ఆయిల్ అని పిలుస్తున్నారు. అయితే కీలక ఖనిజాలు అంటే లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటివి. ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్స్, క్షిపణులు వంటి ఎన్నో ఆధునిక ఉత్పత్తుల తయారీకి కావాలి. వీటిలో చాలా ఖనిజాలు లేకుండా మనం ఆధునిక జీవనాన్ని ఊహించుకోలేము. ఈ ఖనిజాలను అదుపులో పెట్టుకున్న దేశాలు భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తాయి. ఈ కీలక ఖనిజాల సరఫరాలో చైనా ప్రపంచంలోనే ఆధిపత్యం చెలాయిస్తోంది. కొన్ని ఖనిజాలను తీయడం, శుద్ధి చేయడంలో చైనాకు దాదాపు గుత్తాధిపత్యం ఉంది. ఉదాహరణకు ప్రపంచంలోని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్లో చైనా వాటా 80% పైనే ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ ఖనిజం తవ్వినా దానిని శుద్ధి చేయాలంటే చైనాకు పంపాల్సిందే. దీనివల్ల చైనాకు చాలా బలం చేకూరుతుంది. ఎందుకంటే కీలక ఖనిజాలపై ఆధారపడిన దేశాలు చైనా మాట వినాల్సి వస్తుంది. భారతదేశం కూడా కీలక ఖనిజాల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ వంటి రంగాల్లో పురోగతి సాధించాలి. ఈ రంగాలకు కీలక ఖనిజాలు చాలా అవసరం. ఇవి లేకుండా మనం ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. ఉదాహరణకు మన దేశంలో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్లకు కావాల్సిన లిథియం అయాన్ బ్యాటరీల కోసం చాలా వరకు చైనాపైనే ఆధారపడుతున్నాం. ఇది మన భవిష్యత్తుకు పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఎప్పుడైనా చైనా ఈ సరఫరాను ఆపితే మన దేశంలో ఉత్పత్తుల తయారీ ఆగిపోతుంది లేదా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు. మన దేశం కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడకుండా ఉండాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాలి. మన దేశంలో కొన్ని కీలక ఖనిజాల నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఉన్న వాటిని కూడా గుర్తించి తవ్వడం ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఖనిజాలను శుద్ధి చేయడానికి కావాల్సిన అత్యాధునిక సాంకేతికత మన దగ్గర తక్కువ. చైనా ఈ విషయంలో చాలా ముందుంది. ఈ ఖనిజాలను తవ్వడానికి, శుద్ధి చేయడానికి భారీ పెట్టుబడులు అవసరం. దీనికి ఎక్కువగా డబ్బు, సమయం పడుతుంది. ముందుగా మన దేశంలో ఉన్న కీలక ఖనిజాల నిల్వలను పూర్తిగా గుర్తించాలి. ఆ తర్వాత వాటిని తవ్వే పనిని వేగవంతం చేయాలి. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో లిథియం నిల్వలను కనుగొనడం ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇలాంటివి ఇంకా ఎన్నో చోట్ల ఉండవచ్చు. కీలక ఖనిజాలను వెలికి తీయడానికి, శుద్ధి చేయడానికి కావాల్సిన ఆధునిక సాంకేతికతను మనమే అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకోసం పరిశోధనలకు ఎక్కువ నిధులు కేటాయించాలి. దేశీయంగా ఈ టెక్నాలజీని తయారు చేయగలిగితే మనం బయటి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కీలక ఖనిజాలు ఎక్కువగా ఉన్న దేశాలతో మనం స్నేహం చేసి వాళ్ళ నుంచి ఖనిజాలను కొనుగోలు చేయడానికి లేదా తవ్వడానికి ఒప్పందాలు చేసుకోవాలి. ఉదాహరణకు ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో లిథియం, కోబాల్ట్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ దేశాలతో మనం మంచి సంబంధాలు పెట్టుకోవాలి. వాడి పడేసిన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి కీలక ఖనిజాలను తిరిగి పొందడం చాలా ముఖ్యం. ఇది ఒక దీర్ఘకాలిక పరిష్కారం. బ్యాటరీల నుంచి లిథియం, కోబాల్ట్ను తిరిగి తీయడం వల్ల కొత్తగా తవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. కొత్త పరిశ్రమలను స్థాపించడానికి రాయితీలు, సులభమైన అనుమతులు ఇవ్వాలి. దీనివల్ల ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపుతాయి. కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడడం మన దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని మన దేశాన్ని కీలక ఖనిజాల ఉత్పత్తి, శుద్ధి కేంద్రంగా మార్చాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చడమే కాకుండా ప్రపంచ వేదికపై మన స్థానాన్ని కూడా మరింత పటిష్టం చేస్తుంది. ఇప్పుడే సరైన సమయం. ఈ కొత్త నూనెను మన దేశంలో తయారు చేసుకుని ఆత్మనిర్భర్ భారత్ కలను నిజం చేసుకుందాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.